గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. నవరత్నాలలో ఏ రత్నాన్ని ఏ నక్షత్ర జాతకులు ఏ రాశి వారు ధరించాలి, న్యూమరాలజీ ప్రకారం ఎవరు ధరించాలో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. మొట్టమొదటిగా కెంపు రత్నాన్ని గనక చూసుకున్నట్లయితే మేషరాశిలో జన్మించిన వారు, కర్కాటక రాశి, సింహ, వృశ్చిక రాశులలో పుట్టిన వారు చక్కగా ధరించవచ్చండి. కెంపు రత్నాన్ని ఇంగ్లీష్లో రూబీ అని పిలుస్తారండి, లేదా మాణిక్యం అని పిలుస్తారు. ముఖ్యంగా ఇది సూర్య భగవానుడికి సంబంధించినటువంటి జాతక రత్నం కాబట్టి సూర్యుడి ఆధిపత్యాన్ని వహిస్తున్న సింహరాశి వారికి, కృత్తికా నక్షత్ర జాతకులకు, ఉత్తరా నక్షత్ర జాతకులకు, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి బాగా సరిపోతుందండి. ఈ కెంపు రత్నాన్ని ఏ వేలికి ధరించాలి, ఏ చేతికి ధరించాలి, ఎన్ని క్యారెట్లు ధరించాలి, ఏ రోజున ధరించాలి, ఎలాంటి మంత్రాన్ని పఠించాలి అని ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. అయితే ఈ కెంపు రత్నాన్ని వీరితో పాటుగా సింహ, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులతో పాటుగా మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశులలో జన్మించిన వారు కూడా ధరించవచ్చు. ఇది దానిమ్మ గింజ రంగులో ఉంటుందండి, కొంచెం ఎర్రగా ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే ఒకవేళ మీకు రాశి నక్షత్రం తెలియకపోతే న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలోనైనా ఏ సంవత్సరంలోనైనా 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారు కెంపు రత్నాన్ని ధరించవచ్చు. ఈ కెంపు రత్నం ధరిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని చాలా క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశాను, దయచేసి దానిని వీక్షించండి. నవరత్నాలలో రెండవది ముత్యం అండి. దీనిని ఇంగ్లీష్లో పర్ల్ అంటారు, జాతి ముత్యం అంటారు. దీనిని ముఖ్యంగా రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు, హస్త నక్షత్రంలో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు, కర్కాటక రాశిలో చంద్రుడి ఆధిపత్యాన్ని వహిస్తున్న కర్కాటక రాశిలో జన్మించిన వారికి బాగా సరిపోతుంది. వీరితో పాటుగా వృషభ రాశిలో జన్మించిన వారు సైతం ఈ ముత్యాన్ని ధరించవచ్చు. సాధారణంగా ఈ నక్షత్ర జాతకులు, ఈ రాశుల వారికి ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే చిన్న విషయాన్ని కూడా పదే పదే ఆలోచిస్తారు, ఎక్కువగా మనసు పాడు చేసుకుంటారు. ఆ ఓవర్ థింకింగ్ తగ్గాలి అన్నా, మెంటల్ స్టెబిలిటీ రావాలి అన్నా ముత్యాన్ని ధరించటం మేలు. అది కూడా సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ని మాత్రమే ధరించండి. తక్కువకి వస్తున్నాయి అని దేనిని పడితే దానిని ధరించవద్దు. ఒకవేళ మీకు రాశి నక్షత్రం తెలియకపోతే న్యూమరాలజీ ప్రకారం ఏ సంవత్సరంలోనైనా ఏ నెలలోనైనా 2వ తారీఖున జన్మించిన వారు, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారికి కూడా ముత్యం అనేది బాగా సరిపోతుందండి. ఈ ముత్యం ఏ చేతికి ధరించాలి, ఏ వేలికి ధరించాలి, ధరించబోయే ముందు పఠించవలసిన మంత్రం ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని చాలా క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి. నవరత్నాలలో 3వ జాతక రత్నం పగడం. దీనిని ఇంగ్లీష్లో రెడ్ కోరల్ అంటారు, హిందీలో మూంగా అంటారండి. ఈ పగడం అనేది మేషరాశి, కర్కాటక రాశి, ధనస్సు రాశి, వృశ్చిక రాశి నక్షత్రాలలో మృగశిర నక్షత్రం, చిత్త, ధనిష్ట నక్షత్రాలలో జన్మించిన వారు ఈ పగడాన్ని చక్కగా ధరించవచ్చు. ఈ పగడం అనేది నవగ్రహాలలో కుజుడుకు సంబంధించినటువంటి రత్నం కాబట్టి కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న రాశుల వారు, కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న నక్షత్ర జాతకులు దీనిని చక్కగా ధరించవచ్చు. వారికి బాగా సరిపోతుందండి. ముఖ్యంగా మేష, వృశ్చిక రాశులలో జన్మించిన వారికి నక్షత్రాల్లో చూసుకున్నట్లయితే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులకు బాగా సరిపోతుందండి ఈ పగడం అనేది. ఇది ఎర్రగా ఉంటుంది. వీరితో పాటుగా కర్కాటక, ధనస్సు రాశులలో జన్మించిన వారు కూడా ఈ పగడాన్ని ధరించవచ్చు. ఒకవేళ మీరు జన్మించిన రాశి నక్షత్రం మీకు తెలియకపోతే న్యూమరాలజీ ప్రకారం ఏ సంవత్సరంలోనైనా ఏ నెలలోనైనా
9వ తారీఖు, 18, 27వ తారీఖుల్లో జన్మించిన వారు కూడా ఈ పగడాన్ని ధరించవచ్చు. ఈ పగడం ఏ చేతికి పెట్టుకోవాలి, ఏ వేలికి పెట్టుకోవాలి, ఏ రోజున ధరించాలి, ఎలాంటి మంత్రాన్ని జపించాలి, ఉపయోగాలు ఏంటి అని క్లియర్గా వివరిస్తూ నేను స్పెషల్ వీడియో చేశానండి. దయచేసి దానిని వీక్షించండి. నవగ్రహాలలో 4వ రత్నం పచ్చరత్నం అండి. జాతి పచ్చ అంటారు, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు, హిందీలో పన్నా అంటారు. ఇది కన్యా రాశిలో జన్మించిన వారు, ఆశ్లేష నక్షత్ర జాతకులు, జ్యేష్ఠ నక్షత్ర జాతకులు, రేవతి నక్షత్రంలో జన్మించిన వారు, మిథున రాశిలో జన్మించిన వారు కూడా చక్కగా ధరించవచ్చు. నవగ్రహాలలో ఈ పచ్చరత్నం అనేది బుధుడికి సంబంధించినటువంటి రత్నం అండి. బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న రాశుల వారు అంటే కన్య, మిథున రాశి వారు, బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న నక్షత్రాల వారు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులకు ఇది బాగా సరిపోతుంది. ఒకవేళ మీరు జన్మించిన రాశి నక్షత్రం తెలియకపోతే ఏ సంవత్సరంలోనైనా, ఏ నెలలోనైనా 5వ తారీఖున, 14వ తారీఖున, 23వ తారీఖులలో జన్మించిన వారు కూడా ఈ జాతి పచ్చను ధరించవచ్చు. ఈ జాతి పచ్చ ఏ వేలికి, ఏ చేతికి ధరించాలి, ఎలాంటి మంత్రాన్ని పఠించాలి, ఉపయోగాలు ఏంటి అని చాలా క్లియర్గా వివరిస్తూ నేను స్పెషల్ వీడియో చేశానండి. దయచేసి దానిని వీక్షించండి. జాతక నవరత్నాలలో 5వ రత్నం కనక పుష్య రాగం అండి. ఈ కనకపుష్య రాగం అనేది నవగ్రహాలలో జూపిటర్ అంటే గురువుకు సంబంధించినటువంటి రత్నం. గురువు ఆధిపత్యాన్ని వహిస్తున్న ధనస్సు రాశి వారు, మీనరాశి వారు, నక్షత్రాల్లో చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్ర జాతకులు, విశాఖ నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రాలలో జన్మించిన వారు ఈ కనకపుష్య రాగాన్ని ధరించవచ్చండి. ఒకవేళ మీకు రాశి కానీ నక్షత్రం కానీ తెలియకపోతే న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే 3వ తారీఖు, 12వ తారీఖు, 21, 30వ తారీఖులలో జన్మిస్తారు, ఏ సంవత్సరంలోనైనా, ఏ నెలలోనైనా సరే 3, 12, 21, 30వ తారీఖులలో జన్మించిన వారు ఈ కనకపుష్య రాగాన్ని ధరించవచ్చు. కనకపుష్య రాగాన్ని ఏ వేలికి, ఏ చేతికి ధరించాలి, ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఏ మంత్రాన్ని జపించాలి, ఇలా అన్ని క్లియర్గా వివరిస్తూ కనకపుష్య రాగం గురించి నేను స్పెషల్ వీడియో చేశానండి. దయచేసి దానిని వీక్షించండి. జాతక రత్నాలలో 6వ రత్నం వజ్రం. ఈ వజ్రాన్ని ఏ రాశుల వారు ధరించాలి అంటే నవగ్రహాలలో శుక్రునికి సంబంధించినటువంటి రత్నం ఈ వజ్రం అండి. కావున శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న రాశుల వారు అనగా వృషభ రాశిలో జన్మించిన వారు, తులారాశులలో జన్మించిన వారు వజ్రాన్ని ధరించవచ్చు. నక్షత్రాల ప్రకారం చూసుకున్నట్లయితే భరణి నక్షత్రంలో జన్మించిన వారు, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలలో జన్మించిన వారు ఈ వజ్రాన్ని ధరించవచ్చండి. ఒకవేళ మీరు జన్మించిన రాశి కానీ నక్షత్రం కానీ మీకు తెలియకపోతే న్యూమరాలజీ ప్రకారం ఏ సంవత్సరంలోనైనా, ఏ నెలలోనైనా 6వ తారీఖు, 14, 24వ తారీఖులలో జన్మించిన వారు ఈ వజ్రాన్ని చక్కగా ధరించవచ్చండి. అయితే ఏ రోజున ధరించాలి, ఏ సమయంలో ధరించాలి, ఏ వేలికి, ఏ చేతికి ధరించాలి, ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎన్ని క్యారెట్లు ధరించాలి, ఇలా అన్ని వివరాలను వివరిస్తూ నేను స్పెషల్ వీడియో చేశానండి. దయచేసి దానిని వీక్షించండి. జాతక రత్నాలలో 7వ రత్నం నీలం అండి. ఈ నీలం అనేది నవగ్రహాలలో శనికి సంబంధించినటువంటి రత్నం. ఎవరు దీనిని ధరించాలి అంటే రాశుల ప్రకారం చూసుకున్నట్లయితే మకర రాశి, కుంభరాశులలో జన్మించిన వారు, లగ్నం ప్రకారం చూసుకున్నట్లయితే వృషభ, తుల, మకర, కుంభ లగ్నాలలో జన్మించిన వారు, నక్షత్రాల ప్రకారం చూసుకున్నట్లయితే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఈ నీలాన్ని ధరించవచ్చు. ఒకవేళ మీరు ఏ రాశిలో, ఏ నక్షత్రంలో పుట్టారో మీకు తెలియకపోతే న్యూమరాలజీ ప్రకారం ఏ సంవత్సరంలోనైనా, ఏ నెలలోనైనా 8, 17, 26వ తారీఖులలో జన్మించిన వారు ఈ నీలాన్ని ధరించవచ్చండి. ఈ నీలాన్ని బ్లూ షఫైర్ అంటారు ఇంగ్లీష్లో, కానీ చూడటానికి మాత్రం బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది.
మీరు ఎక్కడ కొనుగోలు చేసినా సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ని, ఒరిజినల్ జెమ్ స్టోన్స్ని మాత్రమే కొనండి, వాటిని మాత్రమే ధరించండి. ఈ నీలామణిని ఏ రోజు ధరించాలి, ఏ వేలికి ఏ చేతికి ధరించాలి, ఎలాంటి మంత్రాన్ని పఠించాలి, ఉపయోగాలు ఏంటి అని క్లియర్గా నేను స్పెషల్ వీడియో చేశానండి, దానిని వీక్షించండి. నవరత్నాలలో 8వ రత్నం గోమేధికం. ఈ గోమేధికాన్ని ఎవరెవరు ధరించవచ్చంటే ఆరుద్ర నక్షత్ర జాతకులు, స్వాతి, శతభిష నక్షత్రాలలో జన్మించిన వారు ఈ గోమేధికాన్ని ధరించవచ్చండి. నవగ్రహాలలో ఈ గోమేధికం అనేది రాహువుకు సంబంధించినటువంటి రత్నం. ఒకవేళ మీరు జన్మించిన నక్షత్రం మీకు తెలియకపోతే న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే ఏ సంవత్సరంలోనైనా ఏ నెలలోనైనా 4వ తారీఖు, 13, 22, 31వ తారీఖులలో జన్మించిన వారు ఈ గోమేధికాన్ని ధరించవచ్చు. ఏ వేలికి ధరించాలి, ఏ చేతికి ధరించాలి, ఏ రోజున ధరించాలి, ఎలాంటి మంత్రాన్ని పఠించాలి, ఇలా అన్నీ వివరిస్తూ నేను స్పెషల్ వీడియో చేశానండి, దయచేసి దానిని వీక్షించండి. నవగ్రహాలలో 9వ రత్నం వైడూర్యం. ఈ వైడూర్యం అనేది కేతువుకు సంబంధించినటువంటి రత్నం అండి. ఏ నక్షత్ర జాతకులు ధరించాలి అంటే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు, మఖా నక్షత్రం, మూలా నక్షత్రాలలో జన్మించిన వారు ఈ వైడూర్యాన్ని ధరించవచ్చు. న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు జన్మించిన నక్షత్రం మీకు తెలియకపోతే ఏ సంవత్సరంలోనైనా ఏ నెలలోనైనా 7వ తారీఖు, 16, 25వ తారీఖులలో జన్మించిన వారు ఈ వైడూర్యాన్ని ధరించవచ్చు. ఏ రోజున ధరించాలి, ఏ సమయాన్ని ధరించాలి, ఏ వేలుగు పెట్టుకోవాలి అని ఇలా అన్ని వివరాలను తెలియజేస్తూ నేను స్పెషల్ వీడియో చేశానండి, దయచేసి దానిని వీక్షించండి. ఈ వైడూర్యాన్ని చాలామంది ఇంగ్లీష్లో క్యాట్ ఐ అని కూడా పిలుస్తారు. ఒకవేళ మీ జాతకం ప్రకారం మీకు సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానీ సర్టిఫైడ్ రుద్రాక్ష కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి.